సెట్టింగ్లో అయిన మోస్ట్ కామెడీ సిచ్యువేషన్ ఏంటి మీ ఒపీనియన్లో? వెన్ కాదు హూ, దట్ ఈస్ మిస్టర్ గెటప్ శ్రీను. మీరు రాకాస మూవీలో శుభలక్ష్మి కొంచెం నవ్వుతూ అడగవా? థ్యాంక్ యూ, లవ్ యూ. రంగయ్య తాత మీ వల్లే చనిపోయాడని దానివల్ల రిగ్రెట్ ఫీల్ అయ్యారు. Horror comedy, Zombie Reddy and Rakasa. So which one did you enjoy the most? జాంబీ నచ్చింది, రాకాస నచ్చింది. కవర్స్ నుంచి 4 కొట్టలేరు మీరు. చాకచక్యం కాదు. శ్రీనుగారితో స్టార్ట్ చేద్దాం సార్. అసలు సార్ గీర్లే అంతొద్దు మనకి డార్లింగ్. థ్యాంక్ యూ రెయిన్బో విస్టాస్ ఫ్యామిలీస్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ఇక్కడ ఇచ్చి ఇక్కడ అందరూ ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ రెయిన్బో విస్టాస్ ఏమంటారు వాళ్ళ ప్రెసిడెంట్స్ అండ్ రెసిడెంట్స్ అండ్ ప్రెసిడెంట్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్న నేను ఇందాక చాట్జిపిటీలో కొట్టాను, మర్చిపోయాను. అవునా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము April 3rd రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమా మరుసటి రోజు నుంచే మా అందరికీ ఏంటంటే ఫ్యామిలీస్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. అండ్ ఆ ఫ్యామిలీస్ మీరే కాబట్టి మీకు థ్యాంక్స్ చెప్దామని మీ దగ్గరికి వచ్చాం. వన్స్ అగైన్ మా రాకాసాని ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన మీ ఫ్యామిలీస్ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో అంటే చాలా రోజుల తర్వాత, సంక్రాంతి తర్వాత కుటుంబ సమేతంగా క్లీన్ కామెడీ ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఫ్యామిలీ అంతా హ్యాపీగా కూర్చొని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కుటుంబ సమేతంగా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసే సినిమా. చందమామ కథ లాంటి సినిమా. అలాంటి కథ రాసి మనందరికీ పరిచయం చేసిన మానస శర్మ గారికి, మా డైరెక్టర్, ఆవిడకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సంగీత్ గారు ఎనీహౌ 1 man షో దీంట్లో సినిమాలో ఎరగొట్టేశారు. ఇంత మంచి సినిమా మీ అందరికీ పరిచయం చేయడానికి, ఇంతమంది టెక్నీషియన్స్, యాక్టర్ని పరిచయం చేయడానికి ఈ సినిమా ద్వారా మా ప్రొడ్యూసర్ నిహారిక కొనిదెల గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగ మంచి మంచి సినిమాలు తీయాలి, అందరిని అల్లరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సీన్ గారు కూడా ఉండాలి. ఇంకా ఎవరైనా చూడకపోతే మీ రిలేటివ్స్లో, ఫ్యామిలీస్లో ఎవరైనా ప్లీజ్ వాళ్ళకి చెప్పండి. సినిమా చాలా చాలా బాగుంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సంగీత్ గారి టైమింగ్ అదిరిపోద్ది అసలు. అంటే టైం అంటే ఆ టైం కాదు, కామెడీ టైమింగ్ అనమాట. కొంచెం గ్యాప్ ఇవ్వ ప్లీజ్. సరే, వాళ్ళకు కూడా కొంచెం మంచి మంచి జోక్ వినాలని ఉంటుంది కదా. ఒక్క 10 నిమిషాలు. ఓకే ఓకే. హలో, హాయ్. ఇలా మైక్ ఇచ్చే ఏదో స్పీచ్ ఎక్స్పెక్ట్ చేయకండి. నేను మైక్ ఫస్ట్ పాస్ చేసేస్తాను. మనం ఇక్కడ కూర్చుని మనం ఇంటరాక్షన్ చేద్దాం, అది బాగుంటుంది. ఊరికే మేము మాట్లాడి మీరు విని ఆయన మధ్యలో కుళ్ళు జోకులేసి బాగోదు. ఓకే, సో మనం మంచి ఇంటరాక్షన్లో పెట్టుకుందాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని అప్రిషియేట్ చేసినందుకు. మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నేను. గోటెడ్ బా. గోటెడ్ అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళకి అర్థం అవుద్దా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది బోర్ కొడుద్దండి ఇలాగ నేను మాడుతుంటే మీరు వింటుంటే. మన ఇంటరాక్షన్ చేద్దాం. ఫస్ట్ మా డైరెక్టర్ గారికి ఇచ్చేద్దాం ఫస్ట్. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. మా మూవీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. చాలా స్పీచ్లు చెప్పుకున్నాం ఆల్రెడీ. వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇంటరాక్ట్ విత్ యూ. మీకు ఎలా నచ్చింది ఏంటి అని లెట్స్ టాక్ దేర్. థ్యాంక్ యూ. So happy. Hello. Hi. Like మేము ఫస్ట్ నేను చెప్పినట్టే మై మోటివ్ ఈ మూవీకి ఇస్ దట్ ఫ్యామిలీస్ చూడాలి, చిన్నపిల్లలు చూడాలి. బికాస్ ఐ వాంట్ అ ఫిలిం దట్ ఈస్ అ ఫుల్ ఎంటర్టైనర్ ఫర్ ద పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ ద కిడ్స్. ఐ రియలీ హోప్ దట్ యూ గైస్ వాచ్ ద ఫిల్మ్ అండ్ అలాగే నచ్చింది. ఓ చందమామ కథ కమ్ టు లైఫ్ లాగా అనిపించింది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచ్ ద కిడ్స్. ఐ రియలీ హోప్ యూ ఎంజాయ్డ్ ది అడ్వెంచర్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ద రాకాసా పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ద కామెడీ పార్ట్ ఆఫ్ ఇట్. And I really hope that we made a film like we said, families కోసం తీసాం సినిమా అని చెప్పాను. I really hope that you guys enjoyed it. You did, no? Of course. Thank you so much. పేరు నందన్. ఓకే, అడుగు నందన్. ఫస్ట్ క్వశ్చన్ శోభన్ సార్కి. ఈ మూవీ సెట్టింగ్లో అయిన మోస్ట్ కామెడీ సిచ్యువేషన్ ఏంటి మీ ఒపీనియన్లో? తమ్ముడు వాళ్ళు షూటింగ్ అంటున్నావా, సినిమాలో సీన్ అంటున్నావా? షూటింగ్
అదో క్వశ్చనా? ఎవ్రీ డే ప్రతిరోజు వెన్ ఎవర్ ఐ షాట్ విత్ హిమ్ వాజ్ ద మోస్ట్ ఫన్ డే ఫర్ మీ. సో ఐ థింక్ ఆల్ ద వర్కింగ్ డేస్ దట్ ఐ వాజ్ విత్ గెటప్ శ్రీను గారు, ఆయనతో స్పెండ్ చేసిన ప్రతి డే ఇట్ వాస్ ఫన్. సో ఇల్ బి మిస్టర్ వెన్ కాదు హూ, దట్ ఈస్ మిస్టర్ గెటప్ శ్రీను. ఓకే, యువర్ నేమ్, గుడ్ నేమ్? వెంకట్. ఐ వెంకట్. మీ నెక్స్ట్ మూవీ ఏంటన్నా? శ్రీను గారు మీ నెక్స్ట్ మూవీ ఏంటండి? నెక్స్ట్ మూవీ ఓకే, నెక్స్ట్ మూవీ త్వరలో నెక్స్ట్ మంత్ రాజమండ్రిలో స్టార్ట్ చేస్తున్నాం. ఆ సినిమాలో కూడా నేను ఉన్నా. ఫోటో తీసుకొచ్చా. తెలివిగా మైక్ పట్టుకొని ఫోటో అడిగా కదా, ఇచ్చేస్తా. ఇప్పుడు ఇచ్చేద్దాం దా. ఇప్పుడు ఇలా పిల్లలందరూ జాంబీ రెడ్డిలో జాంబీస్ లాగా ఇలా ముందుకు వస్తారు మన మీదకి. నెక్స్ట్ వద్దు కదా అయినా. ఓకే, యువర్ క్యారెక్టర్స్. వన్ సెకండ్ నువ్వు అడిగా, తమ్ముడు అడిగే పర్లేదు. తమ్ముడు పర్లేదు అడుగు, come on. పేరేనన్నా? మీరు రాకాస మూవీలో శుభలక్ష్మి. కొంచెం నవ్వుతూ అడగవా? మీరు రాకాస మూవీలో ప్లీజ్ నాన్న, మీకోసం ఒర్లి గొంతు పోయింది. థ్యాంక్ యూ, లవ్ యూ. అదే మూవీలో వెన్నెల కిషోర్ అన్న ఇంకా మీరు శుభలక్ష్మి కోసం కొట్లాడుకుంటారు కదా. సావిత్రి కోసం శుభలక్ష్మి కోసం కొట్టుకుంటే కథ మారిపోతుంది. అదే అంటే నోటికి రోహిణి గారు సారీ పర్లేదు. ఇప్పుడు వెన్నెల కిషోర్ ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు నీకోసం త్యాగం చేసిందని చెప్పింది. అంటే ఆమె ఏం చేసిందని నీకోసం త్యాగం చేసింది? పార్ట్ 2. అంత పేషెన్స్ లేదన్న. అప్పుడు దాకా నీట్ ఎగ్జామ్ కూడా రాసి డాక్టర్ అయిపోతాము. డాక్టర్ అయితే సినిమా చూడకూడదా? డాక్టర్ అయితే సినిమా చూడకూడదా? ఎంటర్టైన్మెంట్ బిజీ లైఫా? యా, అప్పుడప్పుడు కాస్తంత కళా పోషణ ఉండాలి మధ్యలో. ఓకే, మంచి క్వశ్చన్. ఇది వెన్నెల కిషోర్ అని ఎందుకు రాలేదు? ఆయనకి పబ్లిక్ లో రావడానికి షర్ట్ కుట్టించుకుంటున్నాను. అంటే షర్ట్ మీరే చింగిపోయింది కదా, అంటే మీరు మర్డర్ చేసాను కదా. మర్డర్ చేశాను, షర్ట్ చింపాను అని నేను చేశాను అక్కడ. ఓకే అన్న, ఫోటో తీసుకొచ్చా. క్లైమాక్స్ ఇదే ఉంటుంది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ప్రిపరేషన్ కి సెటప్, ముందు క్వశ్చన్లు. yes ఇలా ముందు ఇదండి. ఇంకోటి మ్యాడ్ క్యూబ్ రిలీజ్ అయ్యేటప్పుడు. మ్యాడ్ క్యూబా ఏమో ఇంకా నాకు చెప్పలేదు మరి. అంటే మీరు ఎట్లాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటారు ఎప్పుడెప్పుడు? సడన్ గా చాలా ప్రొఫెషనల్ మనోడు ఇంట్రాగేషన్ చేస్తున్నాడు. బాగా సినిమా ప్రెస్ మీట్లు చూస్తున్నాడు. ఐఎమ్ గుడ్ క్వశ్చన్స్, నైస్, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఇంట్రాగేషన్ చేసినందుకు. సినిమాల వరకు చూడు, సినిమా ప్రెస్ మీట్లు కూడా చూసేస్తున్నాను, అది కూడా వదలట్లేదు. సాంగ్ ఇదే సేమ్ రాకాస సాంగ్. పదే ప్రాణం నిన్నే కోరగా, కలే నిజం కాదా నువ్వే చేరగా, ఒకే ఒక ఆశ నువ్వే చాలుగా, ప్రపంచమే లేదా ప్రతి క్షణం నువ్వే నా కదా. అది మిస్ అయిందండి మధ్యలో, అందుకే భలే వాయించారు లాస్ట్ లో. ఇది రాకాస సాంగ్. కళ్ళ జోడు కాలేజీ పాప జోడు. అంటే ఈ పాట కూడా పాడతానండి. ఎస్, క్వశ్చన్ ఏమైనా ఉందండి? క్వశ్చన్ ఏమైనా వస్తుంది? చాలా బాగా పాడారు, ఒకసారి క్లాప్స్ కొట్టండి మళ్ళీ. నిహారిక నువ్వే నా ప్రాణమిక. నాకు వచ్చిన సాంగ్స్ అన్ని పాడేశాను మీకు. ప్లీజ్, చాలా బాగా పాడుతున్నారండి పాటలు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ ప్లీజ్. అందరు కూర్చోవాలని కోరుకున్నాను. మీరు అంతేనా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? ఇంకో పాట పాడేస్తారా? దయ్యాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో రాకాస మూవీ చూసి నేర్చుకున్నాను. కామెడీ ఎస్. అంటే ధైర్యంగా అదేనండి, ఎన్ని కష్టాలున్నా నవ్వుతూ ఎదుర్కోవాలి. రాకాస మూవీ చూసి ధైర్యంగా ఉండాలి. దాంతో పాటు ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. దాంట్లో మాకే తెలియని ఒక నీతి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసింది చెప్పాను. మాకు తెలియని నీతి చెప్పారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. అమ్మ మీ పేరు చెప్పలేదమ్మా? నా పేరు జ్యోతి అండి. జ్యోతి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్లీజ్ కంటిన్యూ సిస్టర్. ఎవరైనా అడగండి, ఫ్యామిలీస్ కొంచెం పెద్దవాళ్ళు అలా అడిగితే. అమ్మా తల్లి చెప్పండి. మీరు ఏ సీన్ ఎక్కువ ఎంజాయ్ చేశారు తీయడం, లైక్ ఫిల్మింగ్ అప్పుడు? డైరెక్టర్ గారు చెప్పాలండి ఫస్ట్. సీన్ చేసేటప్పుడు ఎంజాయ్ చేసి రావాలి. మీరే చెప్పాలి అయితే. అంటే మీ అందరికి
బస్ మా అందరికి మా అందరికంటే మైసభ మైసబ్ అంటే యునో ఆ ప్రేతాత్మ హీరోయిన్ లాగా వస్తుంది కదా. ప్రేతాత్మ పిశాచి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ వెన్లి కిషోర్ గారు నాకు అది ఒకటి. అండ్ క్లైమాక్స్లో ఒకటి. క్లైమాక్స్లో అంటే సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయినప్పుడు మేము మాట్లాడితే భోషాలం దగ్గరికి వెళ్ళి దాక్కుంటాం కదా, అది బాగా ఎంజాయ్ చేస్తాం మేము. Shobhan has become the children's heartthrob, I can say, for the summer. Thank you so much. And not only children, even we have enjoyed it a lot. There is a simple question to the director. First half of the film, I understood that the boy is very random and simple. How come in the climax he has become so intelligent? He has picked up very minutest things in that quota, whatever it is. How did you? How can we link that simple guy into that intelligent guy? That is my question. సో క్లైమాక్స్లో హీరో ఇంటెలిజెంట్ అవ్వడండి, హీ బికమ్స్ కైండ్. సో ఫర్ కైండ్నెస్ యూ డోంట్ నీడ్ ఇంటెలిజెన్స్. యూ జస్ట్ హ్యావ్ టు లైక్ ఫిగర్ అవుట్ వాట్స్ రాంగ్, వాట్స్ రైట్, దట్స్ ఆల్. అదే మేము చెప్తాం లాస్ట్లో. మంచి చేయడానికి నిజాన్ని చూస్తే చాలు, తెలివిగా ఉండక్కర్లేదు. సో హీ డజంట్ బికమ్ ఇంటెలిజెంట్, హీ జస్ట్ becomes kind, that's all. He is already kind right from beginning of the movie. So మనం జాలి చూపించడానికి, మంచిగా ఉండడానికి ఇంటెలిజెన్స్ అవసరం లేదు. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటెలిజెంట్ మూవ్ దట్ హీ డస్, ఇట్ ఈస్ జస్ట్ ఎ కైండ్ మూవ్, దట్స్ ఆల్. It's a kind move. Yes. Okay, anyway, thank you. Hi to the entire team. My question is to Eerababu and Balaraju. Do you have any regrets in the film? Film లో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా మీరు చేసిన దానికి? క్యారెక్టర్ రిగ్రెట్సా? ఈరబాబు అండ్ బాలరాజుకి. అదే సుకన్యని నమ్మి వచ్చాను కదా, అదే పెద్ద రిగ్రెట్. మాకు అనిపించింది ఏంటంటే గంగయ్య తాత మీ వల్లే చనిపోయాడని, దానివల్ల రిగ్రెట్ ఫీల్ అయ్యారు? నా వల్ల చచ్చిపోవడం కాదు తమ్ముడు, నేను నా వల్ల చచ్చిపోయాడు. ఊరు మొత్తం చంపడానికి వచ్చారు కదా అక్కడికి ఆయన్ని. సో మీరు ఏమంటున్నారంటే మీరు చంపాలా అనుకున్నా చంపలేకపోయినా ఆయన ఎలా అయినా నెక్స్ట్ 2-3 days లో చనిపోయేవాడు అంటున్నారు. అవును, అదృష్టం అంటే తిరిగితే అరటిపండు తిన్నా పనిరుగుద్ది అంటారు. అవును, నా బ్యాడ్ టైం వల్ల అక్కడ ఉన్నాను అంతే. చనిపోయే టైం ఉన్నాం అంతే. ఇట్స్ అ డార్క్ సెటైర్. నేను ఇఫ్ యూ ఫీల్ వీరబాబు చంపేశాడని, మరి ఊరు మొత్తం అక్కడ ఎందుకు ఉన్నారు? టు సెండ్ హిమ్ ఇన్ టు ద కాస్టిల్, ద ఫోర్ట్, నో, టు గెట్ హిమ్ కిల్డ్. So that's the whole conflict, and it's a grey area. There's no good guy, there's no bad guy. It's all intention and grey area. No, I was just kidding. I'm just it's a good question. No, it's a good question actually. Thank you. Niharika ma'am, can I have photo with you? అలాగే మన ఫోటోలు తీస్తే మనం క్వశ్చన్స్ కూడా అడుగుతాం. మైక్ పాస్. Excuse me, I have 2 questions. Yes. మీకు మీ పేరు? కార్తిక. హాయ్ కార్తిక. మీకు షూటింగ్ తీసినప్పుడు జెన్యూన్గా ఏమన్నా భయంగా అనిపించిందా? లేదు, బట్ షీ హాస్ అ గుడ్ స్కేరీ ఇన్సిడెంట్. యు వాంట్ టు హియర్? భోపాల్. యా షూర్. భోపాల్ ఇన్సిడెంట్ ఉందిగా. You want to know what the scary incident was? Yeah. సో మేము షూట్ చేస్తున్నప్పుడు దూరంగా ఒక పెద్ద లైట్ వచ్చింది, చాలా పెద్ద లైట్. సో మేము సీన్ చేస్తున్నాం కదా, సో ఐ షౌటెడ్. సీన్లో లైట్ కనిపించద్దు కదా, సో నేను గట్టిగా అరిచా, లైట్ ఆపండి ఎవరు అక్కడ అని చెప్పి గట్టిగా అరిచా. అరవంగానే లైట్ ఒక 2 minutes ఫ్లిక్కర్ అయ్యి ఆఫ్ అయిపోయింది. మేము సీన్ చేసేసాం. ఆ తర్వాత నా టీం అందరు వచ్చారు ఇక్కడ భయపడుతూ. దే ఆల్ టోల్డ్ మీ దట్ అక్కడ మీరు ఇందాక గట్టిగా అరిచారు కదా, అక్కడ ఎవ్వరు లేరు, మన వాళ్ళు పెట్టిన లైట్స్ కావవి, మనం ఎక్కడ అసలు లైట్ ఆ వింగ్లోకి మనం వెళ్ళలేదు, అక్కడ ఎవ్వరు లేరు. సో ఇట్ ఈస్ సమ్ supernatural activity that happened. So it is a very huge light. మీరు చాలా గట్టిగా అరిచారు, వాళ్ళు రాత్రి మీకు ఉంటుందని చెప్పారు ఆ రోజు. యా, that's what happened that day. And this question goes to Seenu uncle. అమ్మా, మీరు జబర్దస్త్లో కూడా చేశారు కదా, మీరు సినిమాలో చేయడం ఎంజాయ్ చేశారా, జబర్దస్త్లో చేయడం ఎంజాయ్ చేశారా? ఎక్కడైనా యాక్ట్ చేయడం ఎంజాయ్ చేస్తా, ఎక్కడైనా. అది టీవీ కావచ్చు, వాట్ ఎవర్ మూవీ కావచ్చు. Even on the stage, he loves what he's doing. He enjoys what he's doing. Can I take a photo? ఇది లాస్ట్కి ఇదే కావాలి ప్లీజ్. దమ్మా కార్తిక. హాయ్ సంగీత్ అన్న, నా పేరు భరత్. హాయ్ భరత్. నిహారిక అక్క నీకు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిందా? మరి ఆ కార్లో వచ్చాను నేను. కింద B2లో పెట్టొచ్చు. కాదు, మరి రామ్ చరణ్ కలిసాం, మరి ప్రభాస్ అన్న ఇప్పుడు నెక్స్ట్ ఆయన అపాయింట్మెంట్ ఇస్తే వెయిటింగ్. మేము కూడా ఫోన్ నెంబర్ అన్న దగ్గర రాసుకున్నా. 9848
98480222. Hi. Hi. Congratulations to the whole team. Thank you, ma'am. Thank you. We thoroughly enjoyed your movie, Rakasa. And my question is to Mansa Sharma. Actually, in the second half, in the fourth, we really didn't expect a Venel Kishore entry. That was really awesome. But as a woman director, మీరు రోహిణిని ఎంటర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే మన మూవీస్లో ఫీమేల్ కామెడియన్స్ అసలు ఉండట్లేదు ఇప్పట్లో. సో యాక్చువల్లీ షీ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. తనకి ఇంకా మంచి రోల్ ఫోర్త్లో ఎంటర్ చేసి కామెడీ ఉంటే ఇంకా బాగుండేది అనిపించేది. సో పార్ట్ 2 ఉంది అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు రోహిణికి మంచి రోల్ అదే కంటిన్యూ చేస్తూ తనకి మంచిగా క్రియేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్స్ అండి. దట్స్ అ వెరీ గుడ్ ఐడియా, రియలీ గ్రేట్ ఐడియా. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే చేస్తామండి, షూర్, ఫర్ షూర్. నోటెడ్. అంటే థ్యాంక్ యూ మ్యామ్. ఇందులో ఏంటంటే ఆమె హస్బెండ్ ని డేంజర్ లోకి తోసేసి బయట ఉంటుంది అనమాట. మీరు థర్డ్ డోర్ అని చెప్పి తను లాస్ట్ లో పంపించారు కదా, అదే వాళ్ళ హస్బెండే పంపిస్తారు. మేబీ పార్ట్ 2లో అక్కడ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ అన్న, ఇక్కడ హాయ్ 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 వర్ధన్ హియర్. హాయ్ వర్ధన్. మీరు బేసిక్గా ఒక జెన్జీ హీరో కదా. మాకు లేదంటే పీపుల్ హూ ఆర్ బోర్న్ ఆఫ్టర్ 95 వాళ్ళు ఎక్కువ మీ మూవీ చూస్తుంటారు. రాకాస అనే మూవీ మీరు ఒక అమ్మమ్మ లాంటి వాళ్ళకి, నాన్నమ్మ లాంటి వాళ్ళకి చెప్పాలంటే హౌ విల్ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్? ఎలా చెప్తారు? వాళ్ళు వెళ్ళి చూడాలి అంటే వాళ్ళకి ఆ క్యూరియాసిటీ ఎలా డెవలప్ చేస్తారు? మేము చెప్తుంటే దయ్యం సినిమా ఎవరు చేస్తాడరా, వెళ్ళి పడుకోండిరా అంటారు. అమ్మమ్మ వాళ్ళు చెప్పిన కథే అంటే నాకు ఫస్ట్ ఇలా ఊరుంటుంది, ఊరు చివర ఒక కోట ఉంటుంది అని మా అమ్మమ్మ చెప్పిన కథ అది నాకు. సో వాళ్ళు చెప్పిన కథ స్క్రీన్ మీద కనిపిస్తుంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా ఎక్సైట్ అవుతారు. సో అట్లా అయితే నేనైతే మా తాతయ్యని అలాగే చెప్పి తీసుకెళ్ళాను. సో ఆర్ జస్ట్ టెల్ హర్ దట్ వాళ్ళ అమ్మమ్మ ఆవిడికి చెప్పిన కథని మనం స్క్రీన్ మీద చూడొచ్చు అని. ఆ కథ చెప్పాలంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మనే చెప్పాలి కదా. సో అమ్మమ్మ ఉన్నారా ఇక్కడ? రిమైండింగ్ హర్ ఆఫ్ హర్ చైల్డ్హుడ్. అమ్మమ్మ. సరే సంగీత, మీది శోభన్ అన్నది ఇంకా నెక్స్ట్ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే సంతోష్ శోభన్ అన్నది మీది కలిపా ఇంకా ప్లాన్ చేయలేదు డార్లింగ్. మంచి స్క్రిప్ట్ వస్తే వై నాట్, అందరు చెప్పేదే. నెక్స్ట్ క్వశ్చన్ సంగీత్ గారికి. మ్యామ్ చెప్పండి మ్యామ్. సార్ మీకు రియల్ లైఫ్ లో హిందీ బాగా వచ్చా లేకపోతే తోడా ప్యాస్ దాలో? లేదా నాకు బాగా వచ్చాయండి. బాగా వచ్చా? థ్యాంక్ యూ అండి. నేను అదే టైప్ అందుకని. అవునా, అంటే బాగా వచ్చాయండి లేదా ప్యాస్ డాలో టైప్? ప్యాస్ దాలో. నేను మీ కావాలని అలా కూడా మాడతానండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ధన్యవాద్. శోభన్ అన్న. హాయ్ అన్న, నీ పేరేం తమ్ముడు? ప్రద్యుమ్న. హాయ్ ప్రద్యుమ్న. అన్న అన్న, నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు ఏ హీరోని చూసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చావు? నేనా? నాన్న నీ హైట్ ఎంత ఉంటే నీకు క్వశ్చన్ ఇంత హైట్ ఉందన్న. సూపర్ క్వశ్చన్. నాకా చిరంజీవి గారు నాన్న. అన్న అన్న, రకాసా 2లో నేను యాక్ట్ చేయొచ్చా? డైరెక్టరు ప్రొడ్యూసరు డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, మనం యాక్ట్ చేద్దాం. నువ్వు అడిగేసి. అక్కలు, ఇద్దరు అక్కలు. నువ్వు నీకే హీరో ఇష్టం ప్రద్యుమ్న? చిరంజీవి. దొంగ. నిజంగా రాకాస చూసావా? హీఈస్ ఎ గుడ్ యాక్టర్, యూ కెన్ టేక్ హిమ్. అవునా, రికమెండేషన్ తో వచ్చావే ముందే నువ్వు. వెరీ నైస్. సరే, రాకాస 2లో చేద్దాం మనం. ఓకే. మళ్ళీ ఈవెంట్ లోనా అండి? శోభన నీకు ఇయ్యచ్చా? దా కమ్ కమ్. What do you have for me? I love gifts. చాక్లెట్ అన్న. దా ఇవ్వు. మా ప్రొడ్యూసర్ కూడా ఏం గిఫ్ట్ ఇవ్వట, నువ్వు అని ఇవ్వు. థ్యాంక్ యూ. సో మచ్. గుడ్ ఈవినింగ్ మానసన. ఎక్కడ? ఏంటి చీకట్లో ఉన్నావు? బయటకు వచ్చి మాట్లాడు.
హాయ్ గుడ్ ఈవినింగ్. నీ పేరు? భగత్. భగత్. భగత్ చెప్పు నాన్న. రాక్షసుల్లో మూవీలో వేరే రాక్షసుడు మెయిన్ గా ఉన్నాడా లేకపోతే రాక్షసన్ మెయినా? 2లోనా? ఇంకా పెద్ద రాక్షసు ఉంటాడు 2లో. యాక్చువల్లీ మూవీ చూసినప్పటి దగ్గర నుంచి వాజ్ ఆస్కింగ్ మీ అబౌట్ రాక్షస 2, రాకాస 2. Yeah. సో ఐ నారేటెడ్ వన్ స్టోరీ దట్ ఈస్ నాట్ ఏ రియల్ రాకాస, వన్ మోర్ రాకాస విల్ బి దేర్. సో సొంతగా అమ్మ స్క్రిప్ట్ పంపిస్తే కొంచెం మాకు హెల్ప్ అవుద్ది. No, there will be a bigger one this time. and he liked that Spider-Man part, he wants to do. Come on. Do it. Do it with me. Spider-Man. No. వద్దా? నాకు కూడా ఐఎమ్ నాట్ స్పైడర్ మ్యాన్, ఇట్స్ ఓకే. అన్నా హాయ్ తమ్ముడు. డిడి అన్నా. తమ్ముడు అన్నా చాలు తమ్ముడు, చెప్పు తమ్ముడు. రాజమౌళి గారితో మీ కొలాబరేషన్ ఎప్పుడు? బా తమ్ముడు బా బా తమ్ముడు. ఆయనతోనా? అది ఇప్పుడే ఒకసారి చరణ్ కాల్ చేసి ఆయన నంబర్ తీసుకుని నేను మాట్లాడతా ఒకసారి ఆయనతో. జెన్యూన్ క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగవా ప్లీజ్. రీసెంట్గా వీ హావ్ సీన్ యువర్ ఇంటరాక్షన్ విత్ పవన్ కళ్యాణ్ గారు. యా. ఆల్ ది వీడియోస్ ఫర్ సర్ఫింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. Yes. యు వర్ జస్ట్ స్టార్ స్ట్రక్. అప్పుడు అసలు ఏంటి మీ మైండ్లో ఏం రన్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారిని? ఐ వాజ్ మోర్ నేను ఎక్కడ ఫ్రీజ్ అయ్యానంటే ఐ థింక్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఆన్ 28th of March అండ్ 19th ఉగాది రోజు ఐ థింక్ నిహార్ గారు హ్యాడ్ అ ఫ్యామిలీ గ్యాదరింగ్ విత్ ద హోల్ కొనిదెల ఫ్యామిలీ అండ్ పవన్ కళ్యాణ్ గారు వాజ్ దేర్ అండ్ నిహార్ గారు షోడ్ ద టీజర్, మన రాకాస టీజర్ చూపించారన్నమాట. సో బ్యాక్ ఆఫ్ ద మైండ్ హీ రిమెంబర్డ్ ద టీజర్ అండ్ ఆఫ్ కోర్స్ హీ హ్యాజంట్ వాచ్డ్ మ్యాడ్ ఆర్ మ్యాడ్ స్క్వేర్. సో ఆయన చూసిన తర్వాత సంభవం ఆయన గుర్తుపెట్టుకున్నారు అండ్ వైల్ హీ వాజ్ వాకింగ్ in for that opening event, me and my heroine Nayan, we were standing on the left side and he was formally saying namaste to everyone and then he did towards us. Ma side al choose namaste ani suddenly recognized. I was shook. ఆయన ఒక 1.5 minute టీజర్ చూసి నన్ను గుర్తుపెట్టుకుని ఆయన గుర్తుపట్టి he came towards me to say hey you're that boy అని. అసలు ఆయన he told me you're the hero రైట్ అన్నారు. ఆహా, ఇంకా పవన్ కళ్యాణ్ గారు మన హీరో అన్న తర్వాత ఇంకా మనల్ని కూడా రాపోయేది అనిపించింది నాకైతే. ఐ థింక్ ద ఎంటైర్ డే నేను అదే గుర్తు తెచ్చుకున్నా. ఆయన నన్ను గుర్తుపట్టాడు, ఆయన వచ్చి నాకు హాయ్ చెప్పారు. డన్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. అదర్ క్వశ్చన్ టు మానస గారు. హాయ్. ఎనీ టిప్స్ ఫర్ ఆరా ఫార్మింగ్? So she's so boomer, she doesn't know what aura farming is. So aura farming. Aura farming. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు రాదు. Yeah, please tell me what is aura farming. సో ఇక్కడ 4-5 ఉన్నా కూడా మీరే ప్రామినెంట్ గా కనిపిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా. Just be yourself, that's all. I'm just being myself, అంతే. అండ్ ఆల్సో అదర్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరికి మీ ఇద్దరు సినిమాలో నిజంగా ఫ్రెండ్సా కాదా? సినిమాలోనా బయట? సినిమాలో. మా బావా బాగుంటారు కానీ మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన చంపేద్దామని చూస్తారు. అది ఆయన తెలియదు కదా, ఆయన లేరప్పుడు. అది గుర్తు చేయొద్దు మీరు. థ్యాంక్ యూ. Niharika ma'am. Here. Yes. Hi. For further movies, if you want to take any upcoming like new actors, will you take any of them? Yes, of course. Will you take me for a What? Will you take me for? Yes, of course. I'll take you. I'll take Pradyumna. అందరూ ఆడిషన్ చేయాలి తెలుసుగా. షీఈ్ వెరీ స్ట్రిక్ట్. Can I come take a photo? Yes, of course. Wait, she wanted to answer something. To answer that question, she in fact took a lot of new actors in all of her projects. తెలుసు కదా నీకు, సంగీత అన్న ఫస్ట్ న్యూ యాక్టర్ ఉండే, తర్వాత కమిటీ కుర్రోల్లో మొత్తం 11 members న్యూ యాక్టర్ ఉండే. షీ ఆల్వేస్ టేక్స్ న్యూ యాక్టర్స్. yes. సార్ ముందుకు రండి సార్. ఫ్రంట్కి రండి. Yeah, Shobhan garu. Hi sir. You are interacted with Pavan Kalyan garu. Avunu sir. And Peddi Ram Charan garu. I don't know whether you are interacted with Chiranjeevi garu. What is the? Late sir, inka waiting. What is the common points you observed in them? Sir, royalty sir. Royalty. They are all oka rajasa ఉంది sir వాళ్ళందరిలో. There is a certain the way they carry themselves when they enter a room or a hall or an entire gathering.
ఎవ్రీబడి విల్ లుక్ ఎట్ దెమ్. దే హ్యావ్ దట్ ఆరా ఫార్మింగ్ అన్నాడు కదా సార్ అబ్బాయి, అది సార్ ఆరా ఫార్మింగ్ అంటే. దే ఆర్ ఎఫర్ట్లెస్లీ రాయల్ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్. అయ్యో హాయ్ సార్. నిహారిక గారు అండ్ శర్మ గారు, I think very few, I've seen producer come director women Praten nunchi. I think it should, there is a gap in the film industry. You should take more movies. Women empowerment antar kada. You should come up with more movies in different genres. Like meer first comedy kurval chesaru, Rakasa, atlane different genres chestu, not confined to one movie in a year. Go for multiple movies so that you can give opportunities to a number of people. That's my suggestion. And one more question is, Sharma garu, meer first interaction I've seen chala shy ga unnaru, but now you have opened up. What is the reason? హిట్ కొట్టారు కదండి. I'm a very shy introvert kind of a person, and with especially when there are a lot of cameras here, but here you have families. I know that you all loved my film, so I want to interact with you guys more, so that is the reason I'm a bit more comfortable here. I think you are from Andhra University. I'm from Srikakulam. గోల్డ్ మెడలిస్ట్. Andhra University, sorry. I'm from Andhra University. అంటే కళ్యాణ్ గారు వెళ్ళారు, మీరు కూడా ఆ ప్రాజెక్ట్కి వెళ్ళారా? లేదండి, నేను మన సినిమా అవుతుంది కదా, సో నో, బట్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు హీ వాజ్ ఆస్కింగ్ అండ్ దే వర్ బోత్ టాకింగ్ అబౌట్ దిస్. యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హలో సంగీత్, హాయ్. ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. యా చెప్పండి. మీరు ఫస్ట్ మీ మ్యాట్ 1లో అమ్మాయి కోసం వెతుకుతూ ఇద్దరు మీ ఫ్రెండ్స్ని పెట్టారు కదా, పన్నీర్ చల్లుతూ వెల్కమ్ చెప్పడానికి. అట్లీస్ట్ మ్యాట్ 3లోనైనా దొరుకుతుందా అమ్మాయి? లేదా ఆ పన్నీర్ చల్లే అమ్మాయిలకి పిల్లలు కూడా పుట్టేస్తారు, అందరు అమ్మాయిలు అయిపోతారు. మరి మీకు గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందా లేదా మీకు అట్లీస్ట్ మ్యాట్ క్యూబ్లో? ఫస్ట్ పార్ట్ ఎండింగ్కి వెన్నెల దొరుకుతుంది కదండి, మీరు చూడలేదు కదా? చూసాను. మ్యాడ్ 1 ఎండింగ్లో వెన్నెల దొరికింది కదండి. అవునా? అదేంటండి, రాకాసాలో సుబ్బు దొరికింది కదండి. ఓకే, పర్లేదండి, ఈరోజు వెళ్ళి మళ్ళీ చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది మ్యాడ్. రియల్ లైఫ్లో నాకు హిట్ దొరికిందండి. Anna, హాయ్. this movie was a blockbuster, right? Absolutely. See the poster. Which part do you think was the reason that it became a blockbuster? I think more than part of the film. Like part of the movie. Yeah. Part of the movie, I think it will be my director. It's because of her. Ivida. It's because of her that the film has done so well. No, he's being very kind, but it's an entire team effort. క్వశ్చన్ నన్ను అడిగారు, మిమ్మల్ని అడిగారా? కొంచెం ఆరా ఫార్మింగ్ చేస్తాను. లాస్ట్ క్వశ్చన్ మనోడు అడుగుతాడు, ఇక్కడ క్లోజ్ చేద్దాం. నిహారిక మ్యామ్, మీకు ఈ క్వశ్చన్. అది రాకాస మూవీలో పిశాచి ఎందుకు రాక్షసుడికి పనిచేసిద్ది? నాకేం తెలుసు, డైరెక్టర్ ఈవిడ. నేను జస్ట్ డబ్బులు పెట్టా అంతే, రాసింది ఈవిడ. ఎందుకు పిశాచి రాక్షసుడికి పనిచేసిద్ది? ఎందుకంటే వాడు రాక్షసుడు కాబట్టి. అంటే భయంతోనా లేకపోతే రాక్షసుడు మళ్ళీ గిఫ్ట్గా ఏమైనా ఇస్తాడా? సారీ కమ్ అగైన్. సారీ, అంటే భయంతోనా లేకపోతే రాక్షసుడు మళ్ళీ గిఫ్ట్గా ఇస్తాడా ఏమైనా? భయంతోనే హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అని చెప్తాం కదా. మంత్లీ శాలరీ ఉంటుంది అన్న పిశాచులకి, రాక్షసుని చల్లుతూ ఉంటుంది అనమాట. యా, సబ్స్క్రిప్షన్. కెన్ ఐ హావ్ ఎ ఫోటో? తీసుకో, మమ్మల్ని ఎందుకు పెడుతున్నావు? How rude you are. Hi ma'am. Niharika garu. Hi, here. Hi, so మీరు ఆల్వేస్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు కదా, మీ సీక్రెట్ ఏంటి? లైక్ యూ సీమ్ వెరీ స్పార్క్లింగ్ ఆల్ ద టైమ్. కెన్ ఐ నో లైక్ సీక్రెట్ ఎందుకు నవ్వుతున్నాడు అర్థం కాలేదు. సీక్రెట్ అంటే చెప్పకూడదు, యాక్చువల్గా సీక్రెట్లు అడగకూడదు. నాట్ లైక్ ఎ సీక్రెట్, లైక్ మీరు చాలా గ్లోయింగ్గా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు కదా, సో లైక్ I just wanted to ask me thought process. Aura farming. Yes. I don't have one thing. I don't plan to look confident or anything. Okay. I think one of my biggest confidence comes from the fact that I have a family that supports me in everything that I do, and I think that's very important. For me as an individual to go out there and do the work that I do, be the person that I am, knowing that my parents love me and they're always there for me, adi part of why I feel confident in You're life. So inspiring, by the way. Thank you so much. Can I get a picture? Yes, of course. Inspiring. Hello. Hi ma.
ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ నేను యూట్యూబ్లో సిరీస్ చేస్తుంటా. ఐఎమ్ థర్డ్ ఇయర్ కాలేజ్ చేస్తున్నా, ఎంబీబీఎస్ చేస్తున్నా. ఓ గుడ్ లక్ గుడ్ లక్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. గుడ్ లక్ అమ్మా. ఈ క్వశ్చన్ శ్రీను గారికి. చెప్పండి. మీరు ఎక్కువ హారర్ జోనర్లో కనిపించారు, జాంబీ రెడ్డి, హారర్ కామెడీ, జాంబీ రెడ్డి అండ్ రాకాస. సో విచ్ వన్ డి యూ ఎంజాయ్ ద మోస్ట్? ఆన్సర్ కరెక్ట్గా ఉండాలి. జాంబిరెడ్డి ఎంజాయ్ చేశాను. అండ్ అది రాకాస మధ్యలో హనుమాన్ ఉంది, మిరాయి ఉంది కదమ్మా. అంటే ఆల్ కైండ్ ఆఫ్ మూవీ చేస్తున్నా. హారర్ జోనర్లో ఏది నచ్చింది ఎక్కువ? నాకు అంటే ఇక్కడ ఉన్నాం జాంబీ నచ్చింది, రాకాస నచ్చింది. చాకచక్యంగా కవర్స్ మించి 4 కొట్టలేరు మీరు. చాకచక్యంగా అని ఇష్టమే. ఏంటండి జాంబిరెడ్డి ఇష్టం, రాకాస ఇష్టం. మీరేం అంటలేదు, నేను చెప్తున్నా. కెన్ ఐ హ్యావ్ అ ఫోటో ప్లీజ్ అండి. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి మ్యామ్, ప్లీజ్ ప్లీజ్ కమ్. హాయ్ అండి, నేను ఫ్రాంక్గా చెప్తున్నా, మూవీ చూడలేదు, ప్రమోషన్స్ చూశాను. ఐ బికేమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్, కెన్ ఎనీవన్ గెస్? సీన్ గారు డైరెక్టర్ గారు. ఏ సీరియస్లీ అండి, ప్రమోషన్సే చూశాను కానీ ఐ లైక్ యూ ద వే యు ఆర్. ఎవరు ఎంతనా రెచ్చగొట్టనండి మీరు, యు ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్, బీయింగ్ వెరీ చాలా చాలా బాగా నేర్చుకోవచ్చు మిమ్మల్ని చూసి. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. స్త్రీ శక్తి కాదు, ఇప్పుడు మా వాళ్ళు అంతమంది అంత క్వశ్చన్లు అడిగారు చూసారా, మీరు ఎంత అనుమానించారు వాళ్ళని. వాళ్ళు అంత డీటెయిలింగ్గా క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు. ఓకే, ఏం లేదు, వాళ్ళు నాకు ఇప్పుడే అడిగారు అనమాట, అక్కడి నుంచి ఇలా చేయించమని అడిగారు. ఓ స్త్రీ చాలా ఫేమస్ అయింది కదా, మీరిద్దరూ అది ఒకసారి రీక్రియేట్ చేస్తే చాలా బాగుంటుందని. నేను చేస్తే సీను గారితో చేస్తా. సీను గారితో చేస్తారు, సీను గారు డైరెక్టర్గా. ఎందుకంటే చెప్పాలంటే ఈ సినిమాలో ఆ సీన్ చేసిన ఆర్టిస్ట్ ఆవిడే. అవునా? యా. ఇది రాసుకో సాంబా. ఉన్నారు ఆయన? లేరు. ఓకే రండి మనస గారు, రండి రావాలి. మన ఫ్యామిలీస్ అందరూ. కాదు, మేము రీక్రియేట్ చేసే ముందు ఒకసారి సీను గారు మాన్స గారు చేయాలి, దాని తర్వాత నేను చేస్తా. నాకు రాదు అది. సీను గారు వీరబాబు అయితే ఎలా ఉంటుంది? నాకు రాదు. బాగుంటాయి సార్. కొన్నిట్లో అసలు చెడగొట్టకూడదండి ప్లీజ్. అవి ఎపిక్ ప్లీజ్, ఆనిముత్యాలు. ఓకే కమా. ఓ ఎఫెక్ట్ ఇస్తాను చూడండి. రెడీ. లేదు అమ్మో, హెయిర్ స్టైల్ పాడైపోతుంది. రెడీ. ఇగో ఈయన 1 2 3 అంటారు, అప్పుడు మీరు అందరూ ఒకేసారి యాక్షన్ అనాలి, సరేనా? మీరు యాక్షన్ అనగా నేను చేస్తా. 3 బాబు రెడీ, బాబు రెడీ. 3 2 1 యాక్షన్. ఏంటో తెలగలేంటిది, గురక పెడతారు ఎవరో. వన్ మోర్ సారీ 1 more. ఓకే సీరియస్. 3 2 1 యాక్షన్. టమాటాలే. మైక్ లాక్కండి ఫస్ట్. ఓకే లాస్ట్ టేక్. కమాన్ టైం లేదు, లాస్ట్ టేక్. 3 2 1 యాక్షన్. స్త్రీ కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరవండి, కళ్ళు మూసుకోకూడదు. స్త్రీ రేపురా లేదు ఎల్లుండి వస్తా. వావ్, సచ్ ఏ వండర్ఫుల్ టీమ్. అసలు హ్యాపీగా అనిపించింది మీ సినిమాతో పాటు మీరు ప్రమోషన్ చేసే విధానం కానీ ఆ చామ్నెస్ వాళ్ళకు కూడా అందించడం కానీ. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. అండ్ మన ఫ్యామిలీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. డార్లింగ్. థ్యాంక్స్. అక్కడ పైన భోజనం పెడతాను ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ మీరు పార్ట్ 2 స్టోరీ వచ్చింది, చాలా మంది ఆర్టిస్టులు కూడా దొరికారు మీకు దీనివల్ల. ఐ హోప్ సో ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. సూపర్ ఎంజాయ్. మామూలుగా మంచి ఆర్టిస్టులు 3 ఆర్టిస్టులు దొరికారు. యా ప్లీజ్ పార్ట్ 2. ఒక్క నిమిషం. ఇట్స్ అ స్నేక్ డాన్స్. యా రైట్. సౌండ్. Come on.
ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జాయింట్ సెక్రటరీ గారు ఒక మాట్లాడదాం అనుకుంటున్నారు ప్లీజ్. Thanks everyone, thanks audience, thanks the film crew, and I know it's a blockbuster and I wish you all the best. What I'm glad about is that this movie is directed and produced by both the women. This means a lot. Wish you all the best, and on behalf of the entire Rainbow Vistas Rock Garden community, I would like to wish the movie crew a happy success. Enjoy your movie. Thank you. Thank you. We love to see that. Thank you. Check. Yeah. ఏం లేదు, ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ అబౌట్ వన్ థింగ్. డోంట్ టేక్ మీ రాంగ్, బట్ సర్టన్ థింగ్స్ మేము చెప్పాలి మా సైడ్ నుంచి డెఫినెట్లీ. గైజ్, మీరందరూ యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎస్, please do not support piracy. It is a huge request from me and my entire industry, because we are all suffering a lot, and I really hope parents, please explain to them piracy is really not a nice thing, because it affects the entire industry. మేము చాలా కష్టపడి సినిమాలు తీస్తాం, మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మీరు పైరసీ సపోర్ట్ చేస్తే ఆల్ ద మనీ దట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ టు ద ఫిల్మ్, ద ఎఫర్ట్, ఎవ్రీథింగ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఐ మీన్ దిస్ ఇన్ అ వెరీ గుడ్ వే. ఐ అండర్స్టాండ్ మీకు ఎక్సైట్మెంట్ రావచ్చు, యూ మైట్ హ్యావ్ ఎగ్జామ్స్, మీకు వెళ్ళడం కుదరపోవచ్చు, బట్ ఐ రియలీ హోప్ మీరు అర్థం చేసుకుంటే it will be better for us in the future, for all of us. Okay, let's not support piracy, let's watch the film only in theaters. Okay guys, thank you so much. నీట్ ఎగ్జామ్ ఉందంటమ్మా, బాగా రాయండి. ఆల్ ద బెస్ట్. ఒక టీమ్ సెల్ఫీ తీసుకోరా ప్లీజ్, ఒక టీమ్ సెల్ఫీ ప్లీజ్. రకస